బీపీ మరియు షుగర్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ లో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. నేను మీ న్యూరాలజిస్ట్ డాక్టర్ కంచా నరేష్ వినాయక నిరో హనుమకొండ. సో ఎప్పుడైతే బీపీ గానీ షుగర్ గానీ కంట్రోల్లో లేకుండా ఉంటుందో, అంటే షుగర్ 200, 300, 400 అట్లా, బీపీ 160, 170, 180 ఇట్లా ఉన్న వాళ్ళకి ఏమైతే రక్తనాళం యొక్క గోడలు ఉంటాయి కదా, వాల్స్ ఖరాబ్ అయిపోతాయి. వాటిని ఏమంటే అథెరోస్క్లెరోసిస్ అంటారు. ఎప్పుడైతే ఆ రక్తనాళం కూడా ఖరాబ్ అయిందనుకో, అది చిన్న చిన్న క్లాట్స్ తయారు చేసి అది మెల్లగా రిలీజ్ చేస్తా ఉంటది బ్లడ్ లోపలికి. సో ఇట్లాంటి క్లాట్స్ అన్ని బ్రెయిన్ లోపలికి వెళ్ళిపోయి ఆ చిన్న చిన్న మరకలు చేస్తా ఉంటాయి అన్నట్టు. సో అట్లా క్లాటింగ్ కావడం వల్ల బ్రెయిన్ యొక్క జ్ఞాపక శక్తి తగ్గిపోతా ఉంటది, థింకింగ్ స్పీడ్ తగ్గిపోతా ఉంటది. ఒకవేళ క్లాట్ సైజ్ కనుక పెద్దగా ఉందనుకోండి, పారాలిసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ క్లాట్ అనేది లెఫ్ట్ సైడ్ లో పడితే రైట్ సైడ్ కాలు చేతు పోయే ఛాన్స్ ఉంటుంది, మాట కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ క్లాట్ అనేది రైట్ సైడ్ పడితే లెఫ్ట్ సైడ్ కాలు చేతు పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. అట్లా కాకుండా ఒకవేళ బీపీ ఒకటిసారి సడన్ గా షూట్ అప్ అయింది అనుకోండి 200 అట్లా, ఆ బ్లడ్ వెజల్ అనేది చిరిగిపోయి ఆ రక్తం అనేది బ్లడ్ అంతా కూడా స్పిల్ అయిపోతుంది. అప్పుడు కూడా పారాలిసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బీపీ షుగర్ ఉన్న వాళ్ళలో ఇట్లాంటి మార్పులు వస్తాయి కాబట్టి మనం వాటిని కంట్రోల్లో ఉంచుకోవాలి. అట్లీస్ట్ బీపీ అయితే 130, 90 కంటే కింద ఉంచుకోవాలి. షుగర్ అయితే తినక ముందు ఫాస్టింగ్ <150, తిన్న తర్వాత <200, అండ్ 3 months షుగర్ టెస్ట్ ఉంటుంది, అది <7 ఉంచుకునేటట్టు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.